50 రూపాయలు ఇచ్చి 20 తీసుకోండి. 30 తీసుకున్న తర్వాత దాన్ని ఇంటికి తీసుకొచ్చి నెమ్మదిగా పగలకుండాను నెమ్మదిగా ఇంటికి తీసుకొచ్చి అందులో ఒక గులాబీ మొక్కను కానీ లేకపోతే ఒక పుదీనా మొక్కను కానీ తీసుకొని నీట్గా చెప్పచ్చు కదా, మంచి ఇది కామెడీగా ఉంటుంది. తర్వాత ఎవరన్నా మీ ఇంటి చుట్టుపక్కల కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు ఉంటే వాళ్ళు పిల్లర్స్ కోసం పక్కలు తీస్తారు. ఆ పక్కల నుంచి మంచి ఎర్రని మట్టి వస్తుంది. దాన్ని తీసుకొచ్చి ముందుగా అర్ధ భాగాన్ని సగం మట్టితో నింపి అప్పుడు ఎలాంటి కవరు చెట్టుకు వచ్చిన ఎలాంటి కవర్ తీసేసి అది మధ్యలో పెట్టేసి మొక్క చుట్టూగా ఈ మెత్తటి ఎర్రని మట్టితో నింపాలి. ఇలా పొడి పొడిగా నింపాలి, ముద్దలు ముద్దలుగా. ఇలాంటి రాళ్ళు ఉండకుండా చూసుకోవాలి. ఇలా పొడి పొడిగా నింపాలి. ఎక్కువైపోయింది మట్టి, ఎక్కడేద్దాం? ఇంకా వేరే చెట్లు ఉంటాయి ఇలా వాళ్ళకు అడుగుతాంటే వాళ్ళు తీసుకుంటారు. ఇలా ఇలా పెట్టేసి గట్టిగా నొక్కవాలను. గట్టిగా నొక్కొద్దు. వాటర్ పోసిన తర్వాత అది కిందికి జారుకుంటుంది. అప్పుడు కావాల్సిన ఇంకొంచెం మట్టి గట్టిగా నొక్కాలి కవిన్, మొక్క దగ్గర గట్టిగా ఉండాలి. మొక్క ఇది అది ఇచ్చింది చూడదు, అది గట్టిగా అట్లానే ఉంటుంది. అది కావాల్సుకుంటే ఈ మట్టిలో మీకు ఆవు పేడ కానీ గేదె పేడ కానీ కలుపుకుంటే మొక్క తొందరగా వస్తుంది. ఇది తీసుకురా. అది